బంగ్లాదేశ్ హిందూపై దుండగుల దాడి, చికిత్స పొందు హిందూ మృతి. బంగ్లాదేశ్లో మరో హిందూ ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల బోకాన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై కొందరు గుర్తులేని వ్యక్తులు దాడి చేసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. వారి నుంచి తప్పించుకునేందుకు నాడు చెరువులో దూకిన ఆయన తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియా కథల ప్రకారం చంద్రదాస్ క్యూర్బంగ్ బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల దుకాణాన్ని మూసేసి ఆటోలో ఇంటికి బయలుదేరగా మార్గ మధ్యలో కొందరు దుండగులు అడ్డుకొని తొలుత పదునైన ఆయుధాలతో దాడి చేసి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. అందులో వారి నుంచి తప్పించుకునేందుకు అతను చెరువులో దూకారు. అప్పుడు స్థానికులు గమనించి అతను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా ఆసుపత్రికి తరలించారు. నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రదాస్ మరణించారని తెలుస్తుంది. ఆసుపత్రి తమకు శత్రువులు ఎవరు లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియదని బోకన్ భార్య సీమా దాస్ పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలోని ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే దీపు దాస్ హత్య జరిగింది. కొన్ని రోజులకే సామ్రాట్ అనే వ్యక్తి గ్రామస్తులు మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అలాగే విజేంద్ర బిశ్వాస్ అనే వ్యక్తిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఆ తర్వాత బోకన్ దాస్పై దాడి జరగగా తాజాగా నేడు అతను హాస్పిటల్ చికిత్స పొందుతూ మరణించాడు. బంగ్లాదేశ్లో మరిన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుసగా హిందువుల ప్రాణాలు పోవడం, హిందువులపై దాడి, హిందువుల ఆస్తులను నష్టపరచడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా భారత్ తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తుంది. వరుసగా హిందువుల ప్రాణాలు కోల్పోవడం, హిందువుల ఆస్తులపై దాడులు చేయడం, హిందువులను లక్ష్యంగానే అల్లరి మూకలు దాడులు చేయడం భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. భారత్ కాకుండా ప్రపంచ దేశాలు కూడా హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని చట్టసభ్యులు బంగ్లాదేశ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బంగ్లాదేశ్లోని మైనార్టీ వారికి చెందిన హిందువుల హక్కులను కాపాడాలి, హిందువులకు రక్షణ కల్పించాలనేసి అమెరికన్ చట్టసభ్యులు బంగ్లాదేశ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.